హాయ్ హలో గైస్ వెల్కమ్ టు జాబ్ స్పాట్ తెలుగు ఛానల్. మా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ పక్కన ఉన్న గంట సింబల్ని కొంచెం గట్టి కొట్టండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంఎస్ఎంఈ టూల్స్ రూమ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే మనకి హైదరాబాద్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది లైక్ ఈ నోటిఫికేషన్ అనేది గ్రూప్ బి క్యాడర్ కింద వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి పోస్టింగ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. హైదరాబాద్లో, విశాఖపట్నం, విజయవాడ యాజ్ వెల్ as చెన్నై, కోలార్ ఫీల్డ్స్ అండ్ కర్ణాటకలో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటూ ఇక్కడ ఇది 5 years కాంట్రాక్ట్ జాబ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అసలు డీటెయిల్స్ ఏంటి, పోస్టులు ఏంటి అనేవి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ బి పోస్టులు మొత్తం అన్ని గ్రూప్ బి క్యాడర్ కింద వస్తాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీనియర్ ఇంజనీర్కి మనకి శాలరీ 9,300 నుంచి 34,800 వరకు అయితే శాలరీ ఉంటుంది. అండ్ గ్రేడ్ పే చూసుకున్నట్టయితే 4,600 గ్రేడ్ పే. అండ్ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇది లెవెల్ 7 ప్రకారం మనకైతే ఉంటుంది అనమాట శాలరీ. అండ్ దీనికి 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అంటే దీనికి ఎవరైనా పోటీ పడవచ్చు అనమాట. ఇది చెన్నై లొకేషన్కి మాత్రమే అనమాట. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇంజనీర్కి అనమాట, జస్ట్ ఇంజనీర్, నాట్ ఏ సీనియర్ ఇంజనీర్, జస్ట్ ఇది ఇంజనీర్ పోస్ట్కి. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ కానీ డిజైన్, ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్ దానికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మన శాలరీ చూసుకున్నట్టయితే 10,300 నుంచి 34,800 వరకు ఉంటుంది. యాజ్ వెల్ as గ్రేడ్ పే కూడా ఉంటుంది 4,200. అండ్ టోటల్ పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే 35,400 నుంచి 1,12,400 వరకు మనకి శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇది లెవెల్ 6 ప్రకారం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంజనీర్లో చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి, అది కూడా ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్తో అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఈ పోస్టులు. ఇది హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంజనీర్ డిజైన్కి చూసుకుంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 2 అన్రిజర్వ్ వాళ్ళకి, 1 ఓబీసీ వాళ్ళకి అనమాట. అండ్ హైదరాబాద్లో 2 వేకెన్సీస్, విజయవాడలో 1 వేకెన్సీకి అయితే ఇక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంజనీర్ ట్రైనింగ్కి అయితే 1 పోస్ట్ ఉందన్నమాట. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి ఇది కూడా. అండ్ అన్రిజర్వ్ అంటే ఇక్కడ ఎవరైనా దానికి పోటీ పడవచ్చు అన్న మనతో ఉంటుందన్నమాట. అండ్ హైదరాబాద్లో ఉంది ఈ లొకేషన్, లైక్ పోస్టింగ్ వస్తే హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఇంజనీర్ చూసుకున్నట్టయితే మార్కెటింగ్కి 1 వేకెన్సీ ఉంది, ఇది ఎస్సీ వాళ్ళకి. హైదరాబాద్లో 1 వేకెన్సీ వాళ్ళకి. అండ్ పిఎస్ టు ప్రిన్సిపల్ డైరెక్టర్ చూసుకుంటే శాలరీ సేమ్ 9,300 నుంచి 34,800 వరకు అయితే ఉంటుంది. అండ్ మనకి గ్రేడ్ పే చూసుకుంటే 4,200 ఉంటుంది. యాజ్ వెల్ as మనకి పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇది కూడా లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది. అండ్ 1 వేకెన్సీ ఉంది, ఇది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి. బట్ ఎవరైనా పోటీ పడవచ్చు అన్రిజర్వ్డ్ అన్న కేటగిరీ వస్తే. అండ్ ఇది పోస్టింగ్ కూడా హైదరాబాద్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సీనియర్ ఇంజనీర్కి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనమాట. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years యాజ్ యూజువల్, అది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఉంటుందన్నమాట. అండ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, అంటే లైక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్స్ అండ్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిజైరబుల్ ఏంటంటే పీజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికైతే ఎక్స్పీరియన్స్ నీడెడ్ అనమాట. అండ్ నెక్స్ట్ చెప్పబోయే వాడికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో నేను అవి చెప్తాను చూడండి క్లియర్గా. అండ్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి లైక్ 35 years వరకు ఇచ్చేసారు. సేమ్ 5 years 3 years ఫర్ ఓబీసీ అనమాట. అండ్ డిగ్రీ ఏంటంటే ఇక్కడ మనకి లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్తో కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. అండ్ డిజైరబుల్ ఏంటంటే పీజీడీ ఇన్ టూల్ డిజైన్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, క్యాట్లో కానీ, క్యామ్లో కానీ, ఆర్సీఏఈఆర్ విఎల్ఎస్ఐలో మనం అయితే చేసి ఉండాలి, ఎంబెడెడ్ సిస్టమ్స్లో కానీ. అండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే లైక్ ఎవరైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో క్యాడ్లో కానీ, క్యామ్లో కానీ, సిఎన్సీలో, టెక్నాలజీలో కానీ వాళ్ళకైతే ప్రిఫరబుల్గా వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అంటే లైక్ అంటే ఈ టూల్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ ఇంజనీర్ డిజైన్ అనమాట. ఇక్కడ డిజైనింగ్ సెక్టర్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటారో లైక్ మెకానికల్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో కానీ వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది 30 years ఉన్న వాళ్ళ వరకు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంజనీర్ ట్రైనింగ్కి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే డిగ్రీ అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లైక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో లైక్ క్యాడ్, క్యామో, సిఏఈ, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, మెకాట్రానిక్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో టూల్ ఇంజనీరింగ్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు దీనికి కూడా. అండ్ లాస్ట్ వన్
నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంజనీర్ మార్కెటింగ్కి 30 years ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ as 5 years SC/ST వాళ్ళకి అండ్ 3 years ఓబీసీ అనమాట, లైక్ ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిగ్రీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీనికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే PS టు ప్రిన్సిపల్ డైరెక్టర్కి పోస్ట్కి అనమాట, అండ్ 35 years వరకు అప్లై చేసుకోవచ్చు, 5 years ఫర్ SC/ST అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే దీంట్లో ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, అండ్ ఆల్సో 120 words per minute మనం టైపింగ్ చేయగలిగి ఉండాలన్నమాట, షార్ట్ హ్యాండ్. అండ్ టైపింగ్ స్పీడ్ 50 words per minute అయితే ఉండాలన్నమాట. అండ్ మనం ఇంకా ఏంటంటే డిప్లొమా చేసి ఉన్నట్టయితే సెక్రటేరియట్షిప్ కింద, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఆర్ కమర్షియల్ ప్రాక్టీస్ కింద చేసినట్టయితే మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీ లోకల్ లాంగ్వేజెస్లో కూడా మనం మాట్లాడగలిగేలా ఉండాలన్నమాట దీనికి అప్లై చేయాలంటే. అండ్ 5 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు దీనికి. అండ్ ఓన్లీ 2 వేకెన్సీస్కి మాత్రమే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు, మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో మీకు ఏది ఫీజిబుల్గా ఉంటే దాన్ని చూసి అప్లై చేసుకోండి. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ బ్లూ లింక్ కలర్లో ఒక లింక్ అయితే ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 60 days లోపు అయితే మనం దీన్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఈ మంత్ ఎండ్కి అది అయిపోతుంది అనమాట. అండ్ సో తొందరగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా అప్లై చేసుకొని ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.